హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్. ఇక్కడ నేను చూపిస్తుంది పండు మిరపకాయ పచ్చడి అండి. మనకి ఈ సీజన్లో మిరపకాయలు ఎర్రగా ఉండి పండు మిరపకాయలు అమ్ముతారు. ఈ సీజన్లో ఎప్పుడు మనం కొనుక్కుంటాము, లేకపోతే అమ్మ వాళ్ళు పట్టిస్తూ ఉంటారు కదా. ఈసారి నా వీడియో పూర్తిగా చూసి మీరు పావు కేజీ కాయలు తెచ్చుకొని పట్టుకొని చూడండి. ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీకు వేరే పచ్చడి అయితే ఎంత కారం వేయాలో అనేది డౌట్ వస్తుంది, కానీ దీంట్లో అయితే బెనిఫిట్ ఏంటంటే మనకి దీంట్లో కారం వెయ్యమన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలతోనే చేస్తాం కాబట్టి. ఇక్కడ పావు కేజీ పండు మిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఇవి ఎంత ఎర్రగా ఉన్నాయనంటే మనకి చీరలు కొనేటప్పుడు పండు మిరప ఎరుపు అలా చెప్తూ ఉంటారు కదా, ఆ ఎరుపు అనమాట. ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది. మీరు వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అసలు మీకు చాలా ఈజీ ప్రాసెస్లో మీకు ఇది అర్థమైపోతుంది అనమాట. ఫస్ట్ నేను పావు కేజీ కాయలు అయితే తెచ్చుకున్నాను కదండి. ఇప్పుడైతే కాస్ట్ పావు కేజీ 20 రూపాయలు ఉన్నాయండి. నేను అంతే పావు కేజీ 20 రూపాయలు పెట్టి తీసుకొచ్చాను. అవి చక్కగా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తెచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బయటకి తీసి అవి కూలింగ్ తగ్గిన తర్వాతే పచ్చడి పట్టుకోండి. ముందే మనం కూలింగ్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు పట్టొద్దు. ఒకవేళ ఫ్రెష్గానే ఉన్నాయి, కూలింగ్ లేదంటే వెంటనే పట్టేసుకోండి. నేను ఆ రోజే సాయంత్రం స్టార్ట్ చేసేసానండి. వీడియో పెట్టడం లేట్ అయిందంతే. ఇక్కడ ఫస్ట్ మనం బాగా ముచ్చుక ఉన్నప్పుడే, అంటే దానికి తొడిమి ఉన్నప్పుడే క్లీన్ చేసుకోండి. అస్సలు ముచ్చుకి తీసిన తర్వాత క్లీన్ చేయకండి. ముందే క్లీన్ చేసి పెట్టుకుంటే మీకు బాగుంటుందన్నమాట. పచ్చడి నీరు వెళ్తే కనుక బూజు వచ్చేస్తుంది. ఇది ఖచ్చితంగా మనకి 6 months అండ్ అబోవ్ కూడా మనం చాలా జాగ్రత్తగా చేసుకుంటే అబోవ్ కూడా వస్తుందండి. ఇక్కడ నేను కడిగి చక్కగా ఒక క్లాత్ మీద వేసి దాన్ని బాగా తుడుచుకున్న తర్వాత నేను ముచ్చుకలు అయితే తీసేసుకున్నాను. పావు కేజీ పండు మిరపకాయలకి పావు కేజీ చింతపండు అయితే పట్టిందండి. మనకి ఊర్లో దొరికే చింతపండు అయితే పుల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. అదైతే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇక్కడ నాకు తెల్ల చింతపండు దొరికింది కాబట్టి నేను పావు కేజీకి పావు కేజీ అయితే యాడ్ చేసేస్తున్నాను. మీరు పక్కా ఇందులో ఏం చూస్తారనంటే చింతపండులో అస్సలు గింజలు ఉండకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం మిక్సీ వేసేటప్పుడు గింజలు మాత్రం అడ్డొచ్చినాయి అంటే మనకి టక్క 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 కొట్టుకుంటూ ఉంటుంది అండ్ అవి మిక్స్ అయిపోయి పచ్చడి అంతా పాడైపోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వెల్లుల్లిపాయలు కూడా మనకి చాలా అవసరం అండి. ఇక్కడైతే నేను 2 పుల్లు వెల్లుల్లిపాయలు అయితే తీసేసుకున్నాను. అవి మీకు వీలైతే మొత్తం పొట్టు ఒలుచుకొని ఓన్లీ వెల్లుల్లిపాయలు మాత్రం వేసుకోండి. ఇక్కడైతే నేను కొన్ని ఒలిచాను, కొన్ని అయితే ఒలవలేదు. పర్వాలేదండి, కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. అందుకని పైన పొట్టంతా చక్కగా తీసేసి ఇలా సెపరేట్గా అయితే తీసేసుకున్నాను. కొంచెం చింతపండు దగ్గర వెల్లుల్లిపాయల దగ్గర మనకి టాస్క్ కొంచెం ఎక్కువ పని పడుతుందండి అంతే. కానీ మనం పట్టుకుంటే ఇవి నేను ఇక్కడ ఫస్ట్ చూపించిన డబ్బా ఎంతైతే 3/4 అయిందో అలాంటి 2 డబ్బాలు అయినాయండి. ఈజీగా మనకి 6 months వచ్చేస్తాయి. ఇది పెరుగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది కదా. మనకి బయట కూడా కొనుక్కోవచ్చు. ఇదంతా శ్రమ ఎవరు పడతారు, బయట కొనేసుకుంటే సరిపోతుంది అని అనుకోవచ్చు. బట్ ఎప్పుడైనా సరే మనం చేసుకొని తింటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. పర్వాలేదు, అప్పుడప్పుడు మనకి టైం దొరకనప్పుడు కొనుక్కొని తినడంలో తప్పులేదు. కానీ ఎప్పుడైనా ట్రై చేయండి. ట్రై చేస్తే వేరే వాళ్ళకు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా. ఈ వీడియోని మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తూ ఉండండి. వాళ్ళకి పడిమిరపకాయ కనపడంగానే ఇలాగా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా నాకు అక్కడ వెల్లుల్లిపాయలతో పని అయిపోయింది కదండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆవాలు, మెంతులు ఇక్కడ నేను కొంచెం దోరగా వేయించుకోవాలండి. అస్సలు వీటిని మాడిపోనివ్వద్దు. నేను కలర్ చూసారు కదా, ఆ కలర్ ఉన్నప్పుడు దించేసాను. తర్వాత అవి కలర్ మారిపోతాయి అన్నమాట. 2.5 spoons నేను చూపించిన స్పూన్తో 2.5 spoons ఆవాలు తీసుకోండి. అలాగే 2 spoons మెంతులు తీసుకోండి. ఫస్ట్ మెంతులు వేసిన తర్వాత ఆవాలు వేసి అవి చిట్టపట్టలాడుతున్నప్పుడు టక్కమని తీసేసేయండి. కలర్ మారిందా మనకి చేదు వచ్చేస్తుంది పచ్చడి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. చూసారా, మెత్తగా పౌడర్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి. చిన్న మిక్సీలో చేసుకోండి. మీకు ఇంకా దంచేది ఉంది అని అంటే చేత్తో దంచుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఇది అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా చింతపండు కూడా నేను నీట్గా పీచు అలాగే గింజలు తీసేసుకుని పొడి పొడిగా పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి మిరపకాయలు ఇలా కట్ చేసేసుకోండి. ఇక్కడ టిప్ ఏంటంటే మీరు చాకుతో కానీ నైఫ్తో కానీ కొయ్యొద్దండి, కత్తిరితో కట్ చేసేసేయండి. అప్పుడు మీకు ఈజీగా అయిపోతుంది అనమాట. అలాగే కొంచెం ఘాటు ఉంటాయి మిరపకాయలు, చూసుకోండి. పిల్లలు ఉన్నప్పుడు మళ్ళీ అవి హ్యాండ్ వాష్ చాలా జాగ్రత్తగా కడుక్కోండి. అది మనం కట్ చేసేసుకున్నాం అనుకోండి మీకు చేతికి అంటుకోదనమాట. మనకి ఊరే కొద్దీ కారం తగ్గుతుంది కాబట్టి అప్పుడు నో ప్రాబ్లము. పొడిగా ఉన్న మిక్సీ జార్ తీసుకొని పండు మిరపకాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి. అసలు నీళ్ళు పోయొద్దు, ఇలా కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వీడియో తీసే హడావిడిలో నేను పసుపు వేయడం మర్చిపోయాను.
పర్వాలేదు, రేపు అంటే నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అందరూ ఒక పని చేస్తూ ఉంటారనమాట. ఫస్ట్ ఇక్కడ కచ్చాబచ్చిగా ఇలా దంచేసుకొని ఒక రోజు అంటే 24 hours అట్లా 1 day or 2 days దీన్ని పక్కన పెట్టేసుకుంటారు. థర్డ్ డే ఆర్ సెకండ్ డే తీసి బయటకి రోట్లో వేసి బాగా దంచుతారు ఆర్ గ్రైండర్లో వేసి తిప్పుతారు, లేదంటే మళ్ళీ మిక్సీ పట్టుకుంటారు అనమాట. చాలా మెత్తగా పేస్ట్. నేను ఇక్కడ 1/2 kg పడుతున్నాను కాబట్టి నాకు మిక్సీ సహకరించింది. మీకు మిక్సీ ఒకవేళ అంటే ఎక్కువ మిక్సీ జార్లో పట్టట్లేదని అనుకుంటే కనుక మీరు వాయిల్గా వేసుకోండి. ఇక్కడ నేను ఉప్పు కూడా సరిపడా వేసుకున్నానండి. మీరు కొంచెం ఉప్పు టేస్ట్ చేసి చూసుకోండి. ఎప్పుడైనా సరే పచ్చళ్ళలో ఉప్పు తగ్గించి వేసుకోకూడదండి. కొంచెం ఎక్కువే వేసుకుంటే ఉప్పు మనకి పచ్చడి నిల్వ ఉంటుందన్నమాట. ఇవి నేను కొంచెం నేర్చుకున్న టిప్స్ మీకు కూడా చెప్తున్నాను. ఇంకా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ మెంతుపిండి ఆవుపిండి ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక రోజంతా వదిలేసేయండి. ఇప్పుడు నేను సాయంత్రం పట్టాను కదా, రేపు సాయంత్రానికి తాలింపు వేసుకోండి. ఇంకా నెక్స్ట్ సాయంత్రం నాకు కుదరలేదు కాబట్టి థర్డ్ డే మార్నింగ్ నేను తాలింపు వేసాను అనమాట. అయితే పసుపు వేయడం మర్చిపోయాను అన్నాను కదా, ఏం చేశానంటే సాయంత్రం పట్టాను కదా, మార్నింగ్ నేను చూద్దామని చెప్పి ఓపెన్ చేశాను. ఒకసారి మీరు అసలు తడి లేని గరిటె తీసుకొని ఒకసారి కిందకి పైకి కలపండి. ఏమైనా నీరు కనుక మధ్యలో పట్టేసి ఉంటే కనుక అది చక్కగా మనకి ఈ పచ్చళ్ళలో కలుస్తుంది అనమాట. ఇప్పుడు పసుపు అయితే వేసేసుకున్నాను. పసుపు ఏం లేదండి, ఒక 3 spoons వరకు వేసుకున్నాను. చూసారా, మనకి ఇక్కడ ఏ రంగు యూజ్ చేయట్లేదండి. మీరు అనుకోవచ్చు అంటే మనకు బయట కొనే పచ్చళ్ళలో చక్కగా ఎర్రగా ఉంటుంది, ఇక్కడ అసలు ఎరిపే లేదని. ఇక్కడైతే మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడాము, చూసారు కదా. సో మళ్ళీ ఇంకా నేను తాలింపుకి వచ్చేస్తున్నానండి. తాలింపు ఎప్పుడైనా సరే నువ్వుల నూనెతో కానీ మన వేరుశనగ నూనెతో కానీ వాడండి. అది చేసుకుంటే మాత్రమే మీకు పచ్చడి అనేది రుచి వస్తుంది. ఇక్కడ తాలింపులో ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, సాయమినపప్పు వేసుకున్నానండి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇక్కడ ఇంగువ మాత్రం ఎల్జీ వాళ్ళది మాత్రమే వాడండి, టీఆర్ వాళ్ళది వాడకండి. అది వేస్తే మీకు ఇది సాంబార్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి చక్కగా నేను వెల్లుల్లిపాయలు మళ్ళీ ఒక కాయ తీసుకున్నానండి. అది కచ్చాపచ్చిగా దంచుకొని వేసుకున్నాను అనమాట. మీకు ఇంకా కావాలి అనుకుంటే మీరు అలానే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు, కానీ ఊరడానికి టైం పడుతుంది, ఇన్స్టెంట్గా తినడానికి అవ్వదనమాట. చక్కగా ఆ నూనె 1/2 kg పైనే పట్టిందండి. 1/2 kg మీద కొంచెం ఒక చిన్న ఒక 4 స్పూన్లు ఎక్కువ వేసుకోండి. చూసారా, ఎప్పుడైనా సరే తాలింపు అయిన తర్వాత అది చల్లారిన తర్వాత మాత్రమే మనం ఊరబెట్టుకున్న పచ్చడి కలుపుకోవాలి. ఇంకా మనకి ఎంత అవసరమో అంత డబ్బాలోకి తీసుకొని మిగిలితే దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు తాలింపు వేసుకోకుండా పెట్టుకున్నా పర్వాలేదన్నమాట. మనకు అవసరమైనప్పుడు తీసి తాలింపు వేసుకోవచ్చు. నాకైతే ఇంకా నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా ఆ పచ్చడి చూస్తుంటే నోరు ఊరుతుందండి. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. షార్ట్స్లో కూడా ఇలాంటి వీడియోస్ ఉన్నాయి, బట్ వీడియోని సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. చూసారా, ఈ డబ్బాలోకి తీసాను కదా, ఇలాంటి డబ్బాలు నాకు రెండు డబ్బాలకి వచ్చిందండి. అంటే చాలా రోజులు వస్తుంది మనకి పప్పులోకి, లేకపోతే ఎప్పుడు ఏమీ లేనప్పుడు ఇది కొంచెం వేసుకొని అలా ఆమ్లెట్ వేసుకోవటం, ఒడియా లేపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ 4 నెలలు వచ్చేస్తుంది. ఇంకా తర్వాత ఎలాగైనా మనకి ఆవకాయ పచ్చడి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా దాని సెపరేట్ ప్రాసెస్ ఉంటుంది. చూసారా, ఇక్కడ నేను కలుపుతున్నప్పుడు మీకు ఎక్కడ ఒరిజినాలిటీగానే ఉంది. చూసారా, ఎక్కడ డూప్లికేట్ కలర్స్ ఎక్కడ మనం యూజ్ చేయలేదు. ఇంట్లో తయారు చేసుకుంటే ఇదేనండి బెనిఫిట్ అండి. అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా. మీరు తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పచ్చడి అంటే చాలా ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ స్మైలింగ్. బై.